ఇది జీవిత మీరు తల్లిదండ్రులు మీ విలువైన సమయాన్ని బిడ్డలతో ఆధ్యాత్మికంగా కొంతసేపు గడపకపోవడం వల్ల కదా ఇవాళ చిన్నపిల్లల మీద రేపులు జరుగుతున్నాయి. నేను ఇంకో విషయం కూడా స్పష్టం చేస్తున్నాను. విశ్వనాథ గోపాలకృష్ణ గారు లాంటి మహాత్ములు, మాడుగుల నాగపల్లి శర్మ గారు లాంటి మహాత్ములు, చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి మహాత్ములు, గరికపాటి నరసింహారావు గారి మహాత్ములు ఒకప్పటి కంటే కూడా ఇవాళ ఆధ్యాత్మిక ఉపన్యాసాలకి అసలు ఏమాత్రం కొదవలేదు మిత్రులారా, కొదవలేదు. ఇదివరకు అక్కడక్కడ ఉండేవాళ్ళు. ఒక ఉషశ్రీ ఎప్పుడో రేడియోలో పెడితే ఒక ఉషశ్రీ గారు, ఆ తర్వాత టీవీల్లో ఇంకొక మహాత్ములు, ఈ మధ్యనే మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, ఇలా ఎక్కడో అక్కడ విత్తనాలు నాటినట్టు కనిపించేవాళ్ళు. ఇప్పుడు అసలు ఆధ్యాత్మికవేత్తలకి కొదవలేదు మిత్రులారా. అయినా క్రైమ్ రేటు తగ్గట్లేదు. ఎందుకని జాగ్రత్తగా ఆలోచించండి. ఆధ్యాత్మిక సందేశాలకి కొదవలేదు, క్రైమ్ రేటు మాత్రం దినదినాభివృద్ధి చెందుతుంది. ఎందుకో తెలుసా మిత్రులారా? చప్పట్లు కొట్టి వెళ్ళిపోతున్నారు. ఆచరించే ఉద్దేశంతో రావటల్లా, ఏదో అక్కడికి వెళ్ళి కూర్చుంటే కాసేపు మనశ్శాంతి వస్తుంది. మనశ్శాంతి కోసం ఇది ఆచరణకి సంబంధించింది, మనశ్శాంతుల కోసం కాదు. త్యాగం దేని వల్ల వస్తుందో భగవద్గీత చెప్తుంది. త్యాగాత్ శాంతి అనంతరం, త్యాగం వల్లే శాంతి వస్తుంది, శాంతి లభిస్తుంది. ఆ త్యాగం అంటే ఏమిటి? కర్మఫల త్యాగమే త్యాగము. కర్మఫల త్యాగం అంటే ఏమిటి? నువ్వు పని చేయి, త్రికరణ శుద్ధిగా పని చేయి, వచ్చిన ఫలితాన్ని పరమాత్మకు అర్పించు. అదే చెప్తాడు సర్వధర్మాన్